హైదరాబాద్లో చిన్నారుల కిడ్నాప్ కలకలం కొనసాగుతోంది. సికింద్రాబాద్లో మరో బాబు అపహరణకు గురయ్యాడు. జూబ్లీ బస్టాండ్లో 2 నెలల పిల్లాడిని ఓ మహిళ ఎత్తుకుపోయింది. కరీంనగర్ పట్టణానికి చెందిన బుర్రా రజిత తన పిల్లలు, తల్లి విజయ్తో కలిసి యాదగిరి గుట్టకు వెళ్ళింది. యాదగిరి గుట్టకు వెళ్లి తిరిగి వస్తూ హబ్సిగూడ నుంచి జూబ్లీ బస్టాండ్కు బిడ్డ తల్లి రజితతో ఆటోలో చేరుకుంది. అయితే ఆమె బిడ్డ మిస్ అయినట్లు చెబుతోంది. కానీ పోలీసులు రజిత మాటలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే బాబును ఎవరైనా ఎత్తుకెళ్లారా లేక రజిత ఎవరికన్నా ఇచ్చిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ కిడ్నాప్ వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల చెప్పండి, ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి తిరుమల? సిద్ధు, మొన్న సాయంత్రం 7 గంటల ప్రాంతాల్లో సికింద్రాబాద్ జేబీఎస్ బస్ స్టాండ్ వద్ద ఈ కరీంనగర్ జిల్లా నుండి వచ్చినటువంటి రజిత అనే మహిళ చేతిలోనే 2 నెలల బాబు అదృశ్యమైనట్టుగా కూడా వెస్ట్ మార్గపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే తన ఇంకో కుమారుడిని రోడ్డు దాటిస్తుండగా చేతిలో ఉన్నటువంటి ట్విన్స్ లో 2 ట్విన్స్ లో ఒక బాబుని పక్కన ఉన్న మహిళకి ఇవ్వడంతో ఆ మహిళ అక్కడ నుంచి వెళ్ళిపోయింది అన్నట్టుగా కూడా ఈ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. దీనిపైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే మొన్న సాయంత్రం నుంచి కూడా, మొన్న రాత్రి సుమారు 10 గంటల నుంచి కూడా నిన్న ఉదయం వరకు కూడా దాదాపుగా 10 ప్రత్యేక బృందాలు అటు సైబరాబాద్ లో కావచ్చు, ఇటు హైదరాబాద్ 2 కమిషనరేట్ల పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్లు, అదేవిధంగా అన్ని రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ తో పాటు టాక్సీ ఎవరైతే రెగ్యులర్ గా జేబీఎస్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండేటువంటి టాక్సీ డ్రైవర్లు కూడా పోలీసులు సమాచారం ఇచ్చి విచారణ చేపడుతున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రజిత చెప్తున్న దానిపైన కూడా పోలీసులు ఒక దశలో అనుమానం వ్యక్తం చేశారు. నిజంగానే బాబుని కరీంనగర్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చిందా లేక రజిత ఎవరికైనా ఇచ్చిందా అన్న కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు జరుపుతున్నారు. ఓకే తిరుమల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.